స్వతంత్ర న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన మిథిలా స్టేడియం. అభిజిత్ లగ్నంలో కళ్యాణ మహోత్సవం. ఇవాళ అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతం. బాలరాముడికి తిలకం దిద్దనున్న సూర్య భగవానుడు. కేరళ బయలుదేరిన రేవంత్ రెడ్డి. వైనాడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం. జగన్ పై రాయి దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. పోలీసుల అదుపులో 6 మైనర్లు. సాయంత్రంతో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. 21 రాష్ట్రాల్లో ఎల్లుండి ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు. ఇరాన్పై ప్రతీకారానికి ఇజ్రాయెల్ రెడీ. శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎస్ శాంతికుమారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 గంటల తర్వాత శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడు ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేయించేపు చేస్తారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యావచనం గావిస్తారు. ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటి వరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత సీతమ్మకు యోక్త్రబంధనం చేస్తారు. ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరలు ఉంటాయి. అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలు సీతారాములకు ధరింపజేస్తారు. అదేవిధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పథకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు.
చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్తం సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన 3 బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3 సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందిస్తారు. కళ్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకిలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకెళ్తారు. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం జరగనుంది. భద్రాచలం సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆయా టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఈ నెల 4న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వర్తమానం పంపింది. ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఇతర నాయకులు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు వేర్వేరుగా లేఖలు రాశారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడంతో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటు అయోధ్యలో నేడు శ్రీరామనవమి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రామనవమి వేళ సూర్య భగవానుడు బాలరాముడికి సూర్య తిలకం దిద్దనున్నాడు. ఈ అద్భుతం ఇవాళ ఆవిష్కృతం కానుంది. దాదాపు 4 నిమిషాల పాటు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసారం కానున్నాయి. దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయోధ్యలో నేడు శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రామనవమి వేళ సూర్య భగవానుడు బాలరాముడికి సూర్య తిలకం దిద్దనున్నాడు. ఈ అద్భుతం ఇవాళ ఆవిష్కృతం కానుంది. దాదాపు 4 నిమిషాల పాటు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసారం కానున్నాయి. 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య రామాలయం ముస్తాబైంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మించాక తొలి శ్రీరామ నవమి కావడంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా పడేలా గర్భగుడిని ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. అయోధ్యలో నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. రామ నవమి వేళ సూర్య భగవానుడు బాలరాముడికి సూర్య తిలకం దిద్దనున్నాడు. ఈ అద్భుతం ఇవాళ ఆవిష్కృతం కానుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఎంతో మంది అక్కడికి చేరుకుంటున్నారు. ఆ సూర్యకిరణాలు పడే టైంకి చూసి ఆ అద్భుతాన్ని చూసి తరించనున్నారు. దాదాపు 4 నిమిషాల పాటు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసారం కానున్నాయి. 4 నిమిషాల పాటు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడనున్నాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసి తరించేందుకు భక్తులు భారీగా అయోధ్యకు చేరుకుంటున్నారు. శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య రామాలయం ముస్తాబైంది. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మించాక తొలి శ్రీరామ నవమి కావడంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా పడేలా గర్భగుడిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో శ్రీరామ నవమి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. శ్రీరాముల వారి కళ్యాణం అనంతరం గోషామహల్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగనుంది. శోభాయాత్ర సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడం సంతోషదాయకమన్నారు బీజేపీ నేత లక్ష్మణ్. ఇదే రామభక్తుల విజయంగా పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం రేవంత్ సర్కార్కు కన్నువిప్పు కావాలన్నారు. కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు వద్దని హితవు పలికారు. శ్రీరాముడి యొక్క కళ్యాణ మహోత్సవాలను వీక్షించేదానికి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అనే నెపంతో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసేదానికి ఎన్ని కుట్రలు చేశారో, అంటే రాముడిని రాజకీయం చేసి రాముడిని కళ్యాణం కూడా చూడకుండా దానికి ఈ ప్రభుత్వం చేసిన కుట్రలు ఇవాళ పటాపంచలైనాయి. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా తెలంగాణలో మాత్రమే ఈ నిలిపేసే విషయం ఏమాత్రం సమంజసం కాదు. అయోధ్యలో ఒక భవ్యమైన రామమందిర నిర్మాణం అయిన తర్వాత అక్కడ నేరుగా మరి భక్తులు వీక్షించే ప్రసారం చేసే అవకాశం కల్పించినట్టు పరిస్థితి ఉంటే తెలంగాణలో ఎందుకు అడ్డుపడ్డదని. కాబట్టి ఈ ప్రభుత్వం
హిందువులను ఏ రకంగా అవమానపరిచిందో, అంటే శ్రీరామనవమిని కూడా చూసేదానికి అవకాశం లేకుండా చేసిందో. నిర్మల్ జిల్లా బైన్సాలో శ్రీరామనవమి శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు పోలీసుల సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ సాగింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 మంది పోలీస్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశంలో నేటితో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియనుంది. 21 రాష్ట్రాల్లో పోలింగ్కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ సిబ్బందిని తరలించనున్నారు. ఎల్లుండి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నేడు ప్రచారానికి తెరపడనుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన, మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్లో జరగనున్న సభలో పాల్గొంటారు. సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యం కాని హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని, ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. భీమవరం మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై నిప్పులు చెరిగారు. మోసాలు, పొత్తులను నమ్ముకుని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. దత్తపుత్రుడు కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు. జనం మద్దతు లేని ఈ చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు
వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు. వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్ కా లేక జగన్ పెట్టిన వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలకా? పిల్లల బ్రతుకులు మార్చాలని, వారి భవిష్యత్తును మార్చాలని తపనతో అడుగులు వేస్తా ఉన్నా ఆ పిల్లల చదువులక, వారి బడులక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ బటన్ నొక్కడం నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతా ఉన్నాయి అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వారి బాణాలు ఎక్కుపెట్టినది మీ భవిష్యత్ కోసం. నేను పెట్టిన వ్యవస్థల మీద వీరు పెడతా ఉన్న బాణాలు ఎక్కుపెడతా ఉన్నారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది. గమనించే ఉంటారు. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటది. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా. బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రులో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఊగిపోతా ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. ఇలా అడిగినందుకు చంద్రబాబుకు కోపం, ఇలా అడిగినందుకు దత్తపుత్రుడికి కోపం, చంద్రబాబు వదిన గారికి కూడా కోపం. అధికార కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానించిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సుల్తాన్పూర్ బీఆర్ఎస్ సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుటికాళ్లకు అధికారం వస్తుందంటూ ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్వేలను చూసి భయపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి 2 సీట్లు కూడా రావని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి ముందు జంప్ అయ్యేది రేవంత్ రెడ్డి అన్నారు గులాబీ బాస్. ఎత్తేసి దున్నపోతుని తెచ్చుకున్నామని జరుగుతుంది. రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్యం వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇలా ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు. ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ నిన్న అంబేద్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే. ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? విగ్రహం కాడికి పోలే. మరి ఆ సెక్రటరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎలక్షన్లలో సురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఎన్ని మాటలు చెప్పినండి. కేసీఆర్ 1,00,000 రుణమాఫీ చేసిండు కదా. ఇక ఉరికి 2 లక్షలు తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం. ఎదురైన ఆడవిళ్ళకి 2,500 ఇస్తాం. ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా? మరి ఏం జరగాలి ఇప్పుడు? ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా? ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. నేను ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు. దానికి ఎలక్షన్ కమిషన్ అడ్డం రాదు. మేము కూడా మీద కంప్లైంట్ ఇయ్యము.
ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు కూడా ఇలా రాసి ఇవ్వండి. ఎలక్షన్లలో బాండ్ రాసి ఇచ్చారు కదా, అదే పద్ధతిలో ఇలా వాళ్ళకి బాండ్ ఇచ్చినట్టుగా ఇవ్వండి. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.